యంగ్ హీరోలు చాలా మంది ఉన్నా టిల్లుకు ఉన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సిద్ధు జొన్నలగడ్డ కంటే టిల్లుగానే అందరికీ దగ్గరైన ఈ యంగ్ హీరో కెరీర్ స్టార్టింగ్ లో పెద్దగా రిజిస్టర్ కాకపోయినా టిల్లుతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకొని మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాల కథేంటో, రిలీజ్ సంగతి ఏంటో చూద్దాం. టిల్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ మాస్ ని బాగా అట్రాక్ట్ చేసి అదే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించారు. ఇప్పుడు ఆ క్రేజ్ తోనే వరుసగా సినిమా ఛాన్సులు కొట్టేశాడు టిల్లు. ప్రస్తుతం సిద్ధు చేతిలో 5 సినిమాలున్నాయి. వాటిలో ఆల్రెడీ ఈ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ కూడా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వైష్ణవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న జాక్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలోకొస్తోంది. టిల్లు స్క్వేర్ తర్వాత మాస్ ఇమేజ్ నుంచి సరికొత్త క్లాస్ లుక్ లోకి మారిపోయాడు. ఆ రూట్ లోనే నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధుకి జంటగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు మాస్ యాంగిల్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన సిద్ధు ఈసారి క్లాసీ యాంగిల్ తో ఎలా అట్రాక్ట్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జాక్, తెలుసు కదా తర్వాత కోహినూర్తో పాటు టిల్లు క్యూబ్ సినిమాల్ని కూడా లైన్ లో పెట్టారు. అయితే ఇప్పటికే 4 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్న సిద్ధు జొన్నలగడ్డ పరశురాం డైరెక్షన్ లో సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా పరశురాం డైరెక్షన్ లో సిద్ధు సినిమా చేయడానికి రెడీ అయినట్టు రూమర్. ఇప్పటికే డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న సిద్ధు టిల్లుతో తనలోని మాస్ యాంగిల్ ని, జాక్ తో సర్కాస్టిక్ క్యారెక్టర్ తెలుసు కదాలో బ్యూటిఫుల్ లవర్ బాయ్ గా, కోహినూరులో యాక్షన్ చేస్తూ పరశురాం డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ హీరోగా కనిపించబోతున్నారు. ఇలా చేస్తున్న 5 సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతున్నాడు సిద్ధు.